ఇది ఏం జరుగుతుందంటే హైట్ అయితే పెరిగింది, సొప్ప అనేది పెరిగింది తప్ప కండెలు విత్తనాలు ఎక్కలేదు అసలు. విత్తనాలు ఎక్కలేదు. 3.5 టన్నులు 3 టన్నులు 4 టన్నులు కూడా పంతదన్న విషయం ఇదంతా. ఒక్క కండె కూడా పూర్తి విత్తనాలు పోసుకోలేదు. టన్ను వస్తుందో 1/2 టన్ను వస్తుందో కూడా ఎవరికి తెలియని విషయం ఇది. ఒప్పందం అయితే 3.5 టన్నులు కదా, 3.5 టన్నులకి వాళ్ళు ఇప్పుడు వచ్చి చూసేది లేదు. అసలు ఇక్కడికి ఎవరు కూడా చేరుకుంటాను లేదు, ఏజెంట్ కానీ ఆర్గనైజర్ కానీ ఎవరు వస్తాను లేదు ఇక్కడికి. ఎవరన్నా వచ్చి చూసి మరి ఇది ఇట్లా అయిందని చెప్పేసి కంపెనీకి పెడతా, ఆర్గనైజర్ బరాయిస్తారా అనేది అయితే రైతుల దగ్గర నుంచి ఒక్కళ్ళ దగ్గర నుంచి కూడా మెసేజ్ లేదు మాకైతే. రైతు చెప్పుకుంటాను లేదు, అటు నుంచి వాళ్ళు రావటం లేదు. నా పేరు ప్రవీణ్ అండి, మా మండలం. నేను లాస్ట్ ఇయర్ వచ్చి ఇక్కడ గుడవర్తి నర్సింహమూర్తి అనేటువంటి సీజన్ డీలర్ దగ్గర 6 ఎకరాలు పంట సాగు చేయడం జరిగింది. ఆ పంటకు నాకు పంట కాలానికి నాకు 5 టన్నుల దిగుబడి వచ్చింది. అప్పుడు ఏంటంటే మాకు అడిగే ధైర్యం లేక, దీని మీద అవగాహన లేక మేము ఆ పంట దగ్గర 2 లక్షల దాకా నేను నష్టపోయాను. ఇప్పుడు ఆ విత్తనం కాదనుకొని నేను మన మన్యం సురేష్ బాబు అనే ఒక ఆర్గనైజర్ దగ్గర 4 ఎకరాలు విత్తనాలు చీడు విత్తనాలు తీయడం జరిగింది. అది కూడా నా సొంత పొలం కాదు. నేను ఎకరానికి 20,000 చొప్పున కౌలుకు తీసుకొని ఆ విత్తనం ఇవ్వడం జరిగింది. తీరా 4 నెలల పంట కాలానికి ఎకరానికి నాకు టన్ను కూడా వచ్చే అవకాశం లేదు. గత 15 రోజుల నుంచి మేమందరం రైతులము, 2 మండలాల రైతులము ఎంత ఆందోళన చేసినా కూడా ఎటువంటి అధికారులు కానీ, ఆర్గనైజర్లు కానీ, తర్వాత ఏజెంట్లు కానీ ఎవరు కూడా మా దగ్గరికి రాని పరిస్థితి ఉంది. పంటకాలం దగ్గర పడే కొద్దీ కొంతమంది ఆర్గనైజర్లు మా రైతులకు చీకటి ఒప్పందాలు చేసుకొని కొంతమంది రైతులతోటి పంట సేకరించి రాత్రికి రాత్రి లారీలలో తరలిస్తున్నారు. దానికి మేము కలెక్టర్ గారిని కలవడం వల్ల నిన్న ఆర్డీఓ గారు పంపించారు. ఆర్డీఓ గారు కూడా మాకు తెలియకుండానే కేవలం ఆర్గనైజర్లతోటే చిన్నపాటి మీటింగ్ పెట్టుకొని వెళ్ళిపోవడం జరిగింది. మాకు సమాచారం లేక మేము రైతులందరూ వచ్చినాటికి ఆర్డీఓ గారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఎంఆర్ఓ గారిని కానీ ఇక్కడ కలిస్తే మీకు నష్టపరిహారం వస్తుందని మాకు కొద్దిపాటి ఆశతో ఉన్న మాటలు చెప్పడం జరిగింది. దీనివల్ల మాకు ఎటువంటి నమ్మకం లేదు వాళ్ళ మీద. రైతులము ఖచ్చితంగా ఈ 4వ తారీఖు నుంచి మాకు ఇలాంటి న్యాయం జరగకపోతే 4వ తారీఖు ఇక్కడ నుంచి ములుగు వరకు మేము రైతు పాదయాత్ర, అక్కడ నుంచి సీతక్క గారి దగ్గర వరకు పాదయాత్ర చేసే ఆలోచన మాకు ఉన్నది. ఒకవేళ మాకు ఎక్కడ కూడా న్యాయం జరగకపోతే ఇదే 2 మండలాల రైతులం అందరము ఈ రోడ్ల మీదనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీసులో ఎక్కడో కాడ మాకుమ్మడిగా పురుగుల మందు తాగి చనిపోయే స్థితి మాకున్నది. అలాగే చేస్తాము. కొంతమంది డీలర్లు కూడా పంటకాలం కాకముందే ఈ ఆందోళన నేపథ్యంలో పంటకాలం పూర్తి కాకముందు కూడా పచ్చి కంకులు అంటే పాల కంకులతోటి రైతులతోటి విరిపించుకొని రాత్రి తరలించే ఏర్పాటు వాళ్ళు చేసుకుంటున్నారు. కాబట్టి ఇది పెద్ద కుంభకోణాన్ని మీరందరూ గ్రహించి రైతులకు న్యాయం జరగాలని, అలాగే ఈ ఆర్గనైజర్లు డీలర్లకు వీళ్ళకు తగిన కఠిన చర్యలు ప్రభుత్వాలు తీసుకోవాలని మేము ప్రజల తరఫున 2 మండల ప్రజల తరఫున మేము కోరుచున్నాం. హైటెక్ చీడు వేయడం జరిగింది. అలాగే వెంకటాపురం వాజేడు మండలంలో దాదాపు 1500 ఎకరాలు హైటెక్ విత్తనం మన్యం సురేష్ బాబు ఇవ్వడం జరిగింది. అలాగే సీజంట డీలర్ అయినటువంటి గుడవర్తి నరసింహమూర్తి దగ్గర ఒక 2000 ఎకరాల వరకు సీజంట విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఎవరు కూడా రైతులు కూడా 3 టన్నులు వచ్చిన రైతులు ఎవరు లేరు. అందరూ ఎకరము అరెకరము వేసిన రైతులు అందరికి టన్ను, అర టన్ను, 300 కేజీలు, 400 కేజీలు వచ్చిన దిగుబడే ఉంది. కాబట్టి ఇందులో ఎంత మోసం జరిగిందో మీరు గ్రహించి మీ తరపున, ప్రజల తరపున మాకు న్యాయం చేయాలని మేము ప్రభుత్వాన్ని, అధికారులని అందరినీ కోరుచున్నాం. లేఖం ప్రసన్న, ఆయన పేరు కృష్ణ. మరి ఈ సంవత్సరం బాగా వేసినాం. మరి అప్పులు ఎక్కడెక్కడ తెచ్చిందో నాకు తెలియదు. మరి ఇంకా ఇంటి యజమానుడే చూసేదాన్ని, ఇక నేను కూడా ఎక్కడ తెస్తాను అని నేను కూడా అడగలేదు. చూసేదంతా అయినా ఇక ఆయన చూసుకునేది. మరి ఈ సంవత్సరం బాండ్లు మంచిగా రాలేదు. బాండ్ వేసినాం. మరి ఎక్కడెక్కడ అప్పులు తెచ్చిందో నాకు తెలియదు. మరి ఈ అప్పులు పాలైన మరి ఈలాలు అడుగుతానని మరి అన్నాడు. మరి అలా అంటానని మరి ఏమనుకున్నాడో ఏందో నాతోటి. మరి ఇక్కడక్కడ అప్పులు ఉన్నాయా మరి అని చెప్పిండు. మరి బాత్రూమ్ కానీ పోయిండు. మరి నేను అట్ట అనుకోలేదు మందు తాగుతాడని. బాత్రూమ్కి పోయిండు, వచ్చి మరి వెనకాల మందు తాగిండు. మరి ఫుల్గా తాగిండు. మరి ఎట్లా తెలియదు.
మరి హాస్పిటల్ మరి అక్కడ ఇంకా ములుగులు వచ్చి ఇక్కడ వరంగల్ మరి ఇక్కడికి వచ్చి చచ్చిపోయింది. మరి అప్పుడు మరి ఎక్కడెక్కడ చేసినా నాకు తెలియదు, నాకు చెప్పలేదు.